హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను దోసకాయ టమోటా కర్రీ చేస్తున్నాను. ఎండు రొయ్యలు ఎండు చేపలు ఉంటే చిన్నవి అవి వేసి కర్రీ చేద్దామని ఇప్పుడే పోపు వేసిన తాలింపు వేసుకొని చూపిస్తా. చూడండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాను. వేగింది కరివేపాకల్ని. ఇప్పుడు దోసకాయ ముక్కలు చిన్నగా కట్ వేస్తున్నా. చూడండి, దోసకాయ ముక్కలు అయితే వేసేసాను. తర్వాత ఈ ఎండు రొయ్యలు అనేది ఫస్ట్ వేపేసి ఒట్టి కళాయిలో వేపి తర్వాత వీటి తలకాయలు అవన్నీ తీసేసి తర్వాత 2 times అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇవి కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కర్రీలో వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి, దోసకాయ మగ్గింది కదా. తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా వేసుకోవాలి. చూడండి, టమాటా మగ్గింది కదా. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, కారం వేసుకున్నాం కదా. నేనైతే కొంచెం వాటర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ కర్రీ రాగి సంగట్లోకి బాగుంటుందని చేద్దాం అనుకుంటున్నాను. రాగి సంగట్లో కంటే కొంచెం పులుసు ఉంటే బాగుంటుంది కదా, అందుకని వాటర్ వేస్తున్నా. నేను అసలు మామూలుగా అయితే వాటర్ వేయను కర్రీలలో. చూడండి, ఫైనల్గా అయితే అయిపోయింది దోసకాయ ఎండు చేపల కర్రీ. ధనియాల పొడి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం, తర్వాత కొత్తిమీర. ఇంతేనండి వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తేజజ్ఞ వ్లాగ్స్.